బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. నీట్ పోటీ పరీక్షల పేపర్ లీక్, పరీక్షల నిర్వహణపై తలెత్తిన వివాదాలు, విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. మరోవైపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్ర మంత్రివర్గంలో విద్యాశాఖ బాధ్యతలను ఎవరు చేపడతారనే అంశంపై ఆసక్తి నెలకొంది. త్వరలోనే కొత్త విద్యాశాఖ మంత్రిని నియమించే అవకాశం ఉంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, ఎట్టికేలకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు కదా, తదుపరి విద్యాశాఖ మంత్రిగా ఎవరికి అవకాశం ఉంది? రైట్ లక్ష్మణ్, దేశ రాజకీయాల్లో సంచలనం అని చెప్పాలి. ఇక ఇది దేశ ప్రజల పోరాటం కావచ్చు, పౌరులకు సంబంధించిన పోరాటం కావచ్చు. దాదాపుగా 30 రోజుల పాటు నీట్ పేపర్ లీకేజ్ అంశం పైన కూడా దేశవ్యాప్తంగా ఒక కలకలం రేపిన సంబంధించి కావచ్చు, ఇక తమ డిమాండ్ కి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తెస్తూ వస్తున్నారు. 30 రోజుల నుంచి కూడా జంతర్ మంతర్ వద్ద నిరసనలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, వీటన్నిటి కూడా విద్యార్థులకు నష్టపోయిన విద్యార్థులు కావచ్చు, వీటన్నిటి చేస్తూ వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. పదే అంటే ఇప్పటికీ 3 సార్లు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా 3 సార్లు విద్యార్థులు చర్చలు జరిపారు. తమ ప్రధానమైన డిమాండ్ సంబంధించి కూడా దీనికి నీట్ ఏదైతే పరీక్ష పేపర్ కి సంబంధించిన లీకేజ్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధానంగా నైతిక బాధ్యత వహిస్తూ కూడా రాజీనామా చేయాలని కూడా ప్రధానమైన డిమాండ్ పెట్టిన పరిస్థితి కావచ్చు. దాని తర్వాత 3 డిమాండ్స్ ని కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంచారు. ఎవరైతే ఈ నీట్ పేపర్ లీకేజ్ వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారు వారికి సంబంధించిన కుటుంబాలకు నష్టపరిహారాన్ని అందించాలి. భవిష్యత్తులో ఇట్లాంటి లీకేజ్ వ్యవహారానికి సంబంధించి కూడా తలెత్తకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని కూడా ఈ ప్రధానమైన డిమాండ్స్ తో బీజేపీ పార్టీ అలాగే ఇండి కూటమికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా వీరికి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసిన పరిస్థితి ఉంది. ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా ఈ ఉద్యమం కూడా ఉధృతమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా దాంతో నిరసన తెలిపిన విద్యార్థుల పైన లాఠీ చార్జ్ కావచ్చు, టీఆర్ గ్యాస్ కు సంబంధించి కూడా కావచ్చు ప్రయోగించడం పట్ల కూడా దేశవ్యాప్తంగా కూడా అందరూ రియాక్ట్ అయిన పరిస్థితి ఉంది. ఇక దానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది, ఇతర పార్టీలు మద్దతు తెలిపాయి. సెలబ్రిటీలు కూడా వాళ్ళు కండగా నిలుస్తున్న పరిస్థితి కనిపించింది. సెలబ్రిటీలు కూడా వాళ్ళకి మద్దతుగా సోషల్ మీడియా వేదికగా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి కావచ్చు. ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి దీనికి రాజీనామా చేయాలని కూడా ప్రధానంగా వాళ్ళు ఒత్తిడి తెచ్చిన పరిస్థితి అయితే కనిపించింది. కాబట్టి మొత్తంగా ఇప్పుడు దేశ రాజకీయాలు ఈరోజు సంచలనం అని చెప్పలేదు. ఎందుకంటే ఒక విద్యార్థులు చేసిన ఉద్యమానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహిస్తూ కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తూ తన రాజీనామా పత్రాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి పంపించడం జరిగింది. మొత్తంగా 30 రోజుల పాటు దాదాపుగా 30 రోజుల పాటు జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ పార్టీ అలాగే ఏదైతే ఇతర విద్యార్థులకు సంబంధించి కూడా తమ దేశవ్యాప్తంగా కూడా ఈ ఉద్యమానికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా మద్దతు నెలకొన్న నేపథ్యం అయితే కనిపించింది. కాబట్టి మొత్తంగా 3 సార్లు దీంట్లో ప్రధానంగా ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా చర్చలు జరిపింది. వారితో పాటుగా కేంద్ర హోంశాఖ మంత్రి తో కూడా వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేశారు. హోంశాఖ మంత్రితో కూడా మాట్లాడిన నేపథ్యంలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఎప్పుడైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారో మేము ఇక్కడ నుంచి నిరసనను అయితే తిరస్కరిస్తాం, వెళ్ళిపోతామని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఇక దాంతో పాటుగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి కూడా పార్లమెంట్ చర్చ జరగాలంటే ధర్మేంద్ర విద్యాశాఖ మంత్రిగా నైతిక బాధ్యత వహిస్తూ కూడా రాజీనామా చేసిన తర్వాతనే పార్లమెంట్ లో చర్చ జరుపుతామని కూడా ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్ లో పట్టుబడ్డ పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా దీనికి వ్యతిరేకంగా విద్యార్థులకు సంబంధించిన ఆందోళనలు కావచ్చు, ఇక ఆయన పదవి నుంచి తప్పుకోలేని పరిస్థితికి నెలకొందని చెప్పి, ఎందుకంటే చాలా 30 రోజుల నుంచి కూడా ఈ ఉద్యమం ఉధృతమైంది. ఒకవైపు సోషల్ మీడియా వేదిక కూడా దీనికి సంబంధించి కూడా అందరూ ఆ కాక్రోచ్ పార్టీ కావచ్చు, నష్టపోయిన విద్యార్థులకు కావచ్చు, వాళ్ళందరికీ కూడా మద్దతు నిలుస్తున్న
పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి దీంతో కేంద్ర ప్రభుత్వం ఎటకేలకు దిగొచ్చిన పరిస్థితి ఉంది. ఇక ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేసిన పరిస్థితి అయితే నెలకొన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక దీనిపైన ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు అండగా నిలుస్తామని రైట్ హరీష్, థ్యాంక్ యూ.